యాడికిరా? అన్న మా ఫ్రెండ్ గారు జాబ్ చూసిండట, పోయి తెలుసుకొచ్చుకోవాలి. వేస్తావా? ఏరా నీ దగ్గర పెట్టుకో. సరే అన్న. బాక్స్ పెట్టావా ఇలా? నానా పోయేస్తాను. సరే బిడ్డ పోయిరా. మంచిది. సరే పవన్. మామా అంత మంచిగా అన్నారా? హాయ్ రా మామ, అంత బాగా? అంత బాగా. ఎటు పోతున్నారా? ఏట్లేరా, చిన్న పని ఉండే. బడేకు గిడ పోదాం. ఎందుకురా? ఇట్లా పోతున్నావా? నాడు కరెక్ట్ గిడ పోదా కరెక్ట్. సరేరా. అరే మామ గీడెందుకు కాకురా? అదే మామ ఇక్కడ ముంగట పైప్ లైన్ ఎత్తుర్రా, కారు పోదు, మనం గిడ దగ్గర నడుచుకుంటూ పోదా. అవుగారు ఇదంతా ఇవ్వదురా. ఎందుకు ఇదంతా ఇవ్వదు కనిపా. నువ్వు నా తోడు ఫస్ట్ బా దిగిపోదాంపా. సరే. అరే ఏడికి తీసుకొచ్చినావురా? ఏడికొక దగ్గర తీసుకొచ్చినాను రా మామ. ఇదంతా ఇవ్వదురా. ఎవరు కదా నీకు ఎందుకు వారా కూర్చొని మాట్లాడుకున్నారా? దా మామ వచ్చి కదా. ఏమనేదా ఏమన్నాయి? అరే ఇప్పటికన్నా చెప్పురా, జరి ఇవ్వదురా. ఎవరు కాదురా, నాదేరా. జోకు మంచిగా ఉన్నారా? హైదరాబాద్ ఉన్నావు కదా నువ్వు అని ఏది పడితే చెప్తే నమ్మటం కాదు మేము. అతను ముచ్చడం చెప్పు. నేను నీకెందుకు అవుతుందని చెప్తాను మామ. అప్పుడు ఎప్పుడో నీ చిన్నప్పుడు మా అయ్య 10 ఎకరాలు ఉన్నాడట. అది ఇప్పుడు కొన్ని కోట్లకు వలుపుతుంది. అందుకే 2 ఎకరాలు తీసేసిన, హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నా, ఇగో ఇచ్చిన ఫామ్ హౌస్ కట్టుకున్నా, ఒక కారు కొనుక్కున్నా, ఇంత బిజినెస్ పెట్టుకున్నా, మంచి హ్యాపీగా బతుకుతున్నా. ఏంది 10 ఎకరాలు కొన్నాడా? అలాగే 2 ఎకరాలు అంతా నువ్వు ఇంత మంచి సెట్ అయినవా? ఈ లైఫ్ మొత్తం సెట్ అయిపోయింది కదా మామ. అవును మామ. సరే నేను పోయేస్తా మరి. ఆగు లేదురా పని ఉన్నా, నేను నేను దింపొస్తా. అద్దురా, నేను నడుచుకుంటే పోతా. సరే కానీ నాకు కొంచెం పని ఉంది ఇక్కడ, సాయంత్రం రా దావత్ చేసుకున్నా. సరేరా పోయేస్తా మరి. సరే. వాళ్ళ ఎంత మంచోడు, 10 ఎకరాలు కొన్నాడట. ఆడు ఓన్లీ 2 ఎకరాలు అమ్ముకున్నాడకి ఇంత సంపాదించుడు. నా బతుకు చెడా, అదేం బతుకు, మా అయ్యగాడు ఏం మనిషి. వాళ్ళ నాన్న ఎప్పుడో ల్యాండ్ తీసుకుంటే దానికి ఇప్పుడు కోర్టు వలుకుతుందా? 10 ఎకరాలు తీసుకున్నాడట. అలాగే 2 ఎకరాలు తీసేస్తే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది. అబ్బా అదే మా నాన్న, వాళ్ళ నాన్న లెక్క 10 ఎకరాలు కాకుండా 2 ఎకరాలు తీసుకున్నా మంచుకోండు, నా లైఫ్ సెట్ అయ్యేది కదా. అరే మరి మంచి కారు ఉంది, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. వాళ్ళ నాన్న ఎంతో గొప్పోడు. మా నాన్న ఉన్నాడు, ఏం మనిషో ఏమో. అరే మా కోసం కొద్దిగా నేను ఆలోచించద్దా? కొంచెం మన ల్యాండ్ కూడా వద్దా? కొద్దిగా ల్యాండ్ ఉంటే ఇప్పుడు సెట్ అయిపోయింది కదా. వాళ్ళకి కారు ఉంది, కనీసం నాకు బైక్ కూడా లేదు. ఏం బతుకోయేమో. పిల్లల గురించి ఆలోచించేవాడు ఏమిటి అన్నట్టు శాతగాని కనుడు అన్నాడు. చెయ్యి తలుసుకుంటే నాకు మనసు పడతలేదు. ఈ దరిద్రుడి కడుపులో పుట్టకంటే ఆ రమగాంధీ అయ్య కడుపులో పుట్టిన మంచుకుడు బతుకన్నా బాగుపడుతుండే. ఏమైందిరా? అప్పుడనంగా ఇప్పుడు అత్తను ఇంత ఎండలా పేడ పని కాలేదా? పని కాకపోతే రావా దేంటికి? రాకమంటావా? ఏమన్నా నేను నువ్వేం మాట్లాడు, సప్పుడే ఉండు. ఏ బాబునా గట్లేనా గద్దరిచ్చేది? ఇప్పుడు నేనేమంటానా? నన్ను ఎందుకు మందలిస్తారు? నా కోపం చూడ చెప్తానా? నీ గురించే మందలిస్తాను నాన్న. ఏమంటారు? ఏమైంది అత్తయ్య? ఏమైంది మామయ్య? వేయిన పని ఏమైందిరా అని అడిగిన గంతే. ఇంతో కనబడతాం. ఏం లేదు అత్తమ్మా, ఎండకు పోయిపోయాల్సింది కదా, కొంచెం చిరాకులు ఉన్నట్టున్నాడు. మళ్ళీ ఎటు పోతున్నావురా?
బుక్కడంతా తిని ఇంట్లోండు. నువ్వు తిని సావు నాకెందుకు? నువ్వు అన్ని పోగా రాగా చెప్పుకోవాలి నీకు. ఎందుకురా గంత కోపానికి వస్తున్నావు? ఇగో నీ దండం పెడతా, నీ జోలికి అత్తనే అత్తకత్తలేడు, నన్ను మందలే చెప్తాను నీకు దయ. ఏమైందయ్యా వీడికి ఇట్లా చేస్తాడు? ఫోన్ ఇది అంటే ఎండాకాలం బుక్కడు చెప్తున్నావు సడగా చూడాలి. ఏం బాధపడకండి అత్తమ్మా, మీరు కూడా ఏం బాధపడకండి మామయ్య. పొద్దున పోయిన పని కానట్టున్నది, అందుకనే కొంచెం చిరాగ్గా మాట్లాడిండు. సాయంత్రం వరకు ఆయననే నిమ్మల పడొచ్చి మీతో మంచిగా మాట్లాడతాడు. అవన్నీ ఏం ఆలోచించకుండా పోయి చేయగడకొచ్చుకోపోండి. అత్తమ్మ మీరు కూడా గడకొచ్చుకోపోండి, నేను అన్నం పెట్టుకొస్తా మీకు. లేవండి. సరే బిడ్డ. మనం గెలవక ఎవరో మామ 6th క్లాస్ వెళ్ళిపోయారు మీరు ఈ ఊళ్ళ నుంచి. మళ్ళీ ఎలా ఈ పొజిషన్లో కనబడ్డవరా? లైఫే లైఫ్ రా, వస్తే ఏం చేస్తాను. అరే మామ బిడ్డకి ఎంతరా? అప్పుడు ఎంత మామ? 20,000 30,000. ఏంది 20-30 గంట చీపు తీసేస్తున్నావురా? ఏగా ముచ్చటెందుకు మామ, పెగి తాగు. అరే మామ నువ్వు గ్రేట్రా. హే కాదురా, మీ అయ్య సూపర్ గ్రేట్రా, లేకపోతే గింత సంపాదిస్తారా? అయినా మీ బాబు లెక్క మా బాబు ఆలోచించుంటే నా లైఫ్ కూడా మస్తు ఉంటుండరా. అరే మామ, చిన్నప్పుడు ఎవరి పరిస్థితి ఎట్లుందో మనకు తెలియదు కదా. మనం ఎంత 5వ తరగతిలో ఉన్నప్పుడు అది. ఇప్పుడు గీ స్టేజ్కి వచ్చినాం. మా నాన్న లెక్కనే మీ నాన్న కూడా ఆలోచించింది కావచ్చు, ఏమైనా కొంట అనుకున్నాడు కావచ్చు, ఆయన కుదరలేదు కావచ్చు. దానికి ఏం చెప్తాం మామ? అరే బావా, మా బాబు గురించి మాట్లాడకురా. ఆయన మంచోడయ్యా, నీకు తెలివి ఉంటే నేను కూడా నీలాగానే ఇంత లగ్జర్ లైఫ్ మెయింటైన్ చేస్తాను కావచ్చురా. అరే మామ, ఇంకోసారి పెద్దల గురించి అట్లా మాట్లాడకరా. ఆయన వాళ్ళు లేనిది మనం లేము, వాళ్ళు కష్టపడింది మనం ఇక్కడికి రాలేము. అరే రమాకాంత్, నాకా చదవలేదు. అదే మా బాబు మంచోడే ఉంటే నేను కూడా లైఫ్లో మంచిగా సెట్ అయ్యేటోని కావచ్చురా, సెట్ అయ్యేటోని కావచ్చు. మా అయ్యగారికి తెలివి లేదురా, తెలివి లేదు, అందుకే ఏం కంపల్సరీ వాడు వాడు మనిషారా? అరే మామ, 2 పెగ్గులకి నీకు మంది ఎక్కువైందారా? మీ నాన్న గురించి అట్లా మాట్లాడకరా. అప్పట్లో తినడానికి సరే తిండి లేకపోవురా, వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారో మనకి ఎట్లా తెలుస్తుందిరా? ఒక్కసారి ఆలోచించు. సరే అయింది కానీ ఇంకో పెగ్గు తాగిపో, నువ్వు చక్కగా ఇంటికో. అంటే నేను మంది ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటాను కదా? అరే ఇవి మంది ఎక్కువ వచ్చే మాటలు కాదురా, నా గుండెలు ఉన్న బాధ నుంచి వచ్చే మాటలు రా. అయినా నీకేం ఏర్పడుతుందిరా? కావాల్సిన పైస ఉన్నది, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, నా బాధ నీకేం అర్థమైంది? నీకు అర్థం కాదు. అరే పవన్, ఇలా పైసలు ఉంటే రేపు పోతాయి, అవసరం మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మనుషులు పోతే మాత్రం తిరిగి సంపాదించుకోలేమురా. ఇన్ని పైసలు ఇచ్చినా మా అయ్య ఇప్పుడు నాతో లేదురా. అయినా అందరిని వాళ్ళకు బంధాలు విలువ ఏం తెలుస్తుందిరా మామ? రే పైసలు మనసుతోటి మస్తు మాట్లాడితేరా, అదే నా అసలు మాట్లాడితే నా మాటకు విలువ ఉండదు, నాకు అసలే విలువ ఉండదు. అరే అట్లా కాదు మామ, నేను చెప్పేది నీకు అర్థమైతే లేదు. అవునరా, అర్థం కాదు. ఎందుకు ఎవరికనా నారా పైసలు లేవు, అందరికీ సులకనే, నీకు కూడా. నేను పోతానరా, పోతాను. అరే మామ జాగ్రత్త. రే నాకు మంది ఎక్కువైంది అనుకుంటాను కాదురా, నా గుండెలు ఉన్న బాధ్యత మాట్లాడిపిస్తాను రా. రే నేను ఏం చెప్పా నీకు అర్థం కాదు. ఎందుకు ఎరికైనా నువ్వు లైఫ్లో మస్తు సెట్ అయినావు,
నా అసలుతో బాధ నీకు తెలియదురా, తెలియదు. ఆగు మామ, నేను రాపిస్తా. అద్దురా, నాకు దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు, నడుచుకుంటా పోతా. ఏం చేద్దామన్నా పైసే కావాలా అని లేదా ఏం లేదా నాకు. మా అయ్యగా దరిద్రుడు ఏమైనా సంపాదించుంటే ఇలా నా పరిస్థితికి ఇట్లా ఉండగలవు. సంగతి చెప్తే ఇలా వా ఎన్ని రోజులు చూడాలి. ఏమైంది నాన్న, దెబ్బ తగిలిందా? ఏమైందిరా? ఏమైందిరా, తాగేచ్చినావా? అమ్మా, నేను దాగా వచ్చిందని నువ్వు చూస్తున్నావని నా లోపల బాధ నీకేమరు కదే. ఏం బాధరా నీకు? ఏం బాధనా? ఇంటున్నాడు ఆ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి అంటే బరాబర్ ఉంటే ఇలా పరిస్థితికి చూడకపోవడం దాగి నడుపు. ఇప్పుడు ఏమైందిరా నీ పరిస్థితికి? ఏమైందా? ఆడ కూర్చుంటే దరిద్రుడు తండ్రి అటోడు వాడు మా కోసం ఏమైనా ఆలోచించిండా, ఏమైనా ఆంపాంచి పెట్టిడా? అందుకే మా బతికిత పాడైంది. ఆడు ఉండేందుకు సావగా. ఏం మాట్లాడుతున్నావురా? మనిషివేనా అసలు నువ్వు? మనిషి మాట్లాడే మాటలు, కొడుకు మాట్లాడే మాటలు కావు ఇవి. ఎరికేరా? జర అన్నం తిన్నట్టు మాట్లాడు. పెద్ద మనిషి ఎంత కష్టపడేది నీకేమెరక? అమ్మా, ఏమన్నా కానీ ఇవాళ నేను మాట్లాడేసింది అడిగినాల్సిందే. అయ్యా పెద్ద మనిషి, ఏనాడా అనిపించింది నీకు? నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం మంచిగా తప్పస్తా, వాళ్ళు మంచిగా బతకాలని లేనప్పుడు మమ్మల్ని ఎందుకన్నావు? అరే పవన్, ఏం ఆడుతున్నావురా? నా బాధ నీకేం తెలుస్తుందన్నా? చిన్నదో పెద్దదో గవర్నమెంట్ నౌకరు సంపాదించుకున్నావు, అది చూసి నీకు పిల్లనిచ్చిర్రు, మంచిగా నెల కాగానే జీతం వస్తుంది, వదిలే మీరు అందరూ ప్రశాంతంగా ఉంటారు. రేపు నాకు లగ్గం అవుతుందన్నా, నేను లగ్గమైన కేర్ పడతా, ఏదో కష్టమో నష్టమో చేసుకుంటా, నా పిల్లని చదువుకుంటా. ఏం చేసినా ఎన్ని చేసినా మా దోస్తులు లెక్క నీ లెక్క ఉండగా నేను. దానికి బాబు ఏం చేసిండ్రా? నన్ను చదివించినట్టే నిన్ను చదివించిండు. నీకు చదువు అబ్బలే, నీకేం డ్యూటీ రాలేదు, దానికి బాబు ఏం చేసిండ్రా? గాడికి వస్తున్నా, నాకు చదువుబ్బలే అంటే చదువుబ్బలు వాళ్ళు అందరూ నా లెక్క తిరుగుతారు రోడ్ల మీద. ఒక మా దోస్తుగా ఊడిపో, వానికి చదువు రాదు. మరి వాళ్ళ అయ్య 10 ఎకరాలు సంపాదించాడు. అయిన అయ్యగాని సోపతే కదా, అయినా తెలివితోడు సంపాదించాడు. దీనికి ఎట్టాకు తెలివి లేదు. ఇవే సంపాదించుంటే నేను నా బతుకు ఇట్లా కాపోవు. అర్థమవుతుందా? ఇటువంటి సాధారణ గుర్తి నా బతుకు ఇట్లా చేసుకున్నా. ఏం మాడుతున్నావురా? ఇంకొక మాట మాట్లాడితే పనులు రాలుతాయి. చలో పడుకోపో. ఏం తెలుసా ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఊడిపో, లగ్జరీగా తిరుగుతాడు. ఏం మాడుతున్నావురా? మనకు ఉండేరా ఎంతో అంతా, 5 ఎకరాలు 10 ఎకరాలు మనకు ఉండే. ఆ జాగ అమ్మి అక్కడ పెళ్లి చేసిండు, నన్ను చదివిపించిండు, నిన్ను చదివిపించాడు. అంతేకాదురా, నువ్వు పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాలు అయ్యాక దవాఖాన పెట్టి తిప్పిండు. అరే మాకంటే ఎక్కువ నీకే పెట్టిండురా. ఎందుకో తెలుసా? నువ్వు పుట్టుకతోనే గుండెకు ఓలుండే, ఆ ఓలు కోసం వాడి నువ్వు పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాలు అయ్యాక దవాఖాన పెట్టి తిప్పిండు. నీకే లక్షలు ఖర్చు పెట్టిండు. నీకు వాడి ఇవి ఎలా పాప మీకు వాడుతున్నావురా? అరే ఇవ్వాలనే కాదురా, ప్రతి క్షణం నీకోసం ఆలోచన చేస్తాడు. నేను రాగానే చిన్నోడికి ఏం పని లేకపోయినా డ్యూటీ చేసుకుంటున్నావు, మనకి పని మీద పెట్టరా, మరి వానికి ఎంత ఉద్యోగం కావాలరా, మరి ప్రతి ఒక్క క్షణం నీకోసం ఆలోచన చేస్తారా? అసలు నాన్న మర్యాద లేకుండా మాట్లాడతావురా? అయినా మనకు జన్మని ఇచ్చిర్రు, మరి ఇంత పెద్దగా అయినా మనం చేసి వాళ్ళకి పెట్టారు కదా, వాళ్ళు ఎక్కడికి ఇస్తారా? అవును పవన్, ఎందుకు ఇవ్వాలి వాళ్ళు నీకు? ఇంకా జన్మనిచ్చులు సరిపోదా? ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడానికి ఎంత కష్టపడుతుందో, వాళ్ళను పెంచి పెద్ద చేయడానికి కూడా తండ్రి కూడా అంతే కష్టపడతాడు. కొంచెం అర్థం చేసుకోవాలను. అరే ఎవరినో చూసుకొని మనం పోల్చుకుంటే కాదురా, మనమేంది, మన స్థాయి ఏంది, మన బతికేంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అరే మనకు బండి ఉంటే మన సైకిల్ వాళ్ళని చూసి మురవాలరా, కానీ నువ్వు పెద్దది కావాలని అనుకోవద్దురా. నాన్న మస్తు కష్టపడ్డరా, మన కోసం మస్తు చేసిండ్రా. అయినా కానీ నువ్వు చదువు కంటిన్యూ చేస్తానంటే చెప్పు, నేను ఇస్తా డబ్బులు, చదువుకో. లేదు అంటే ఏమైనా బిజినెస్ చేసుకుంటానంటే చెప్పు, చేపిస్తా. అంతేకాదు ఇంకేం చేస్తామంటే చెప్పు, నేను సహాయపడతా. అంతేగాని నాన్న మీద గట్రా పోతే ఎట్లుంటుందిరా? బాబు నన్ను క్షమించు బాబు, నేను నిన్ను అర్థం చేసుకోలే. సారీ బాబు, ఇంకోసారి నేను అట్లా మాట్లాడా. నా తప్పైంది బాబు, తప్పైంది అమ్మా, నా తప్పైంది అన్నా. నీ తప్పు నువ్వు తెలుసుకో బాబు, నీ విలువ నాకు ఇప్పటిదాకా తెలియలే. ఇవ్వను ఏమో అన్నానండి, ఇంటికి వచ్చి నిన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నా. పాపపోలి బాబు, పాపపోలి, నన్ను క్షమించే బాబు, క్షమించు.
తెలిసిన చేసిన జ్ఞానం. లేదు బాబు, లాస్ట్ రోజు బతుకున్నది బాబు, బతుకున్నదే. ఎంతో కష్టపడి వాళ్ళకి ఇంత పెద్ద చేసాం, కానీ లేని ఇష్టం ఉన్నాడు మాట్లాడలే, ఇష్టం ఉన్నాడు మాట్లాడలే బాబు, ఇష్టం మర్చిపో ఉన్నాడు. బిడ్డ, అది మర్చిపో. ఇప్పుడైనా జ్ఞానం వచ్చినా ఇదే సంతోషం. అన్న సహకరిస్తాడు, నేను సహకరిస్తా. నీ కాలమే నిలబడి బతుకు బిడ్డ. పేరు సరే బాబు, మీరు అన్నట్టుగా కష్టపడి పని చేసుకుంటా, నీకు మంచి పేరు తెస్తారే, మంచి పేరు తెస్తా. సంతోషం. పెళ్ళి బిడ్డ. వాడు ఎప్పుడు తిన్నాడు? అన్నం పెట్టిపోయి పెట్టుకో. ఎక్కాలి. ఎక్కాలి.